ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఉపవాసంలో బైబిల్ గ్రంథంలో ఎవరు ఉపవాసం ఉన్నారు అనేటువంటివి, మరి ఉపవాసం చేసిన వారు ఎవరు అనేటువంటి అంశాన్ని ధ్యానించుకుంటూ మనం ఒక 13 మంది గురించి ధ్యానించుకోవాలని చెప్పి నిన్న ఇజ్రాయేలీలు ఉపవాసం ఉండి మరి ఎలా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఉపవాసం లేకుండా చేసినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. మరి ఈ రోజున రెండవదిగా మనకి దావీదు చేసినటువంటి ఉపవాసాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈ రోజున మరి దావీదు ఎలా ఉపవాసం చేశాడు, ఎందుకు ఉపవాసం చేశాడు అనేటువంటి అమూల్యమైనటువంటి విషయాన్ని మనం ఈ రోజున ధ్యానిస్తాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. అందరూ కూడా 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండెను. ప్రార్థించుకుందాం. మిక్కిలి ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైనటువంటి నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా, ఈ సమయం అందు నా ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మచేత నడిపించమని, ఇక్కడ వాక్యాన్ని వినిచిన వీళ్ళందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారం వడ్డించమని, మీరే మీ నామానికి మహిమార్థంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించి నా ప్రభా వాక్యం ద్వారా అనేక మంది బలపడటకు, అనేక విషయాలు నేర్చుకునేటకు కృప చూపించమని నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాతో మాట్లాడమని నీకే అవకాశాన్ని ఇస్తూ నా ప్రభా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు, నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా ప్రభా ఈ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలు బలపడేటకును, అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడేటకు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచు ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అమూల్యమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒక పెన్ను, ఒక బుక్ పెట్టి చక్కగా ప్రతిదీ రాసుకుంటూ ఉంటే చాలా ఉపయోగపడతాయి మనకు అందరికీ కూడాను. చూడండి, మనకి యూరియా అంటే ఎవరో తెలుసు మనకి. మన దావీదు గారి దగ్గర పనిచేసేటువంటి ఒక సైనికుడు ఆయన. అతను దావీదు మరి మధ్యాహ్నకాల సమయంలో యుద్ధం చేయవలసినటువంటి వ్యక్తి ఇంటి దగ్గర పడుకుని ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక స్త్రీని చూడటం, ఆమెతో మోహించటం, ఆమె భర్తను చంపించేసి ఆమెను చేసుకోవడం, ఇదంతా జరుగుతుంది, మనకు తెలిసినటువంటి స్టోరీయే. తర్వాత ఏం జరిగిందంటే ఆమె భర్త చనిపోయాక ఆమెను తీసుకొచ్చి భార్యగా చేసుకుని చక్కగా ఉంటాడు. ఈ లోపల ఆమెకి ప్రెగ్నెంట్ వస్తుంది. కానీ ఇదంతా కూడా ఒక క్రమం కాదు, ఇది అక్రమం. సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నాడు, జీవితం బాగుంది అనుకుంటా ఉన్నాడు. కానీ ఏం జరిగిందంట, ఆ పర స్త్రీని ఆశించి, పొరుగువాని భార్యను ఆశించాడు. దేవుని ఆజ్ఞలు తెలుసు. నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను ఎద్దునైనా దేనైనాను అన్న వాక్యం తెలుసు కూడా ఏం చేశాడంటే దావీదు తప్పిదం చేశాడు. తొందరపాటులో ఎంత తప్పు చేశాడు. చిన్న తప్పును సరిచేయడానికి పెద్ద పెద్ద తప్పులు చేయవలసి వస్తుంటాయి. చూడండి, ఆ స్త్రీ విషయంలో మోహపు చూపు చూసి చేసినటువంటి తప్పుకి ఆమె ప్రెగ్నెంట్ అవడంతో పాటు ఆమె ప్రెగ్నెంట్ అయిందని తెలిసి ఆమె భర్తను కూడా చంపించాడు. చూడండి, ఒక తప్పులు చేసుకుంటూ ఉంటే పెరుగుతూనే పోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ అంత తప్పిదము చేసినటువంటి దావీదు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇక్కడ అలాగా ఆ యూరియా భార్యకి ప్రెగ్నెంట్ అయినప్పుడు దావీదు ఏం చేశాడంట, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అమూల్యమైనటువంటి విషయం ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం. దయచేసి శ్రద్ధగా వినండి అందరూ కూడాను. ఎలా పుట్టిందంటే ఈ బిడ్డ? క్రమంగా పుట్టిందా, సక్రమంగా పుట్టిందా, సంతోషంలో పుట్టిందా, తొందరపాటులో పుట్టిందా? ఆలోచన చేయండి. ఒక్కోసారి మనం చేయించినటువంటి బిజినెస్లు, చేయించినటువంటి పనులు కూడా కొన్నిసార్లు ఫలవంతం అయిపోతుంటుంటాయి.
అదేంటి బ్రదర్, వాళ్ళు ప్రార్థన చేయరు, దేవుణ్ణి నమ్ముకోరు, కానీ వాళ్ళు చేస్తున్న బిజినెస్ మళ్ళీ డెవలప్ అయిపోతుంది. లేకపోతే వాళ్ళు చేస్తున్న పని భలేగా, వాళ్ళకు అంత ప్రార్థన చేయరు కానీ అలాగే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని అనిపించేది నాకు కూడా. నన్ను చాలామంది అడిగారు. ఈరోజు మీకు కూడా ఇదే సందేహం ఉండొచ్చు. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. చూడండి, దావీదు అనుకున్నాడు, అది తప్పు అని తెలిసినా కూడా తప్పు చేశాడు. చక్కగా గర్భఫలం వచ్చింది, మంచిగానే పుట్టింది పాప, సంతోషమే, అంతా బాగానే నడుస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, ఈ రోజుల్లో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటుంటారు, నేను చేస్తున్నది కరెక్టేలే అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎంతవరకు అంటే అది ఏమీ జరగకపోతే, ఏమీ ఇబ్బంది కలగకపోతే అంతా దేవుని చిత్తమే అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంటుంటారు. ఇక్కడ దావీదు చూడండి ఏం చేస్తున్నాడంట, అలాగ గర్భఫలం వచ్చింది, ఆమె ఒక కుమార్తెని ఏం చేసిందంట, కనినటువంటి ఒక బిడ్డను కన్నది. ఆ బిడ్డను ఏం చేశాడంటే యెహోవా మొత్తినందున అది జబ్బుపడిను. ఎందుకు యెహోవా మొత్తినందున జబ్బుపడిన, న్యాచురల్గా రాలేదన్నమాట. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేలను లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండాను. రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి, కానీ బిడ్డ బాగుపడట్లేదు. వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, రాజా ఏమీ తినలేదు, మీరు రండి భోజనం చేయండి అని చెప్పి. అయినా కూడా రావటం లేదు రాజుగారు. హల్లెలూయా. చూడండి, చాలా అద్భుతమైన విషయం. నేలపడి ఉండి బిడ్డ కొరకు నేలపడి, చూడండి దావీదు ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. ఇక్కడ చూడండి, మనం చాలామంది ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఉపవాసం ఉన్నప్పుడు కూర్చుని దేవుని దగ్గర ఉండి రాత్రి చీకటి పడేంత వరకు కూడా ప్రార్థన చేశారు. మరి ఈ రోజున ఉపవాసం ఉన్నటువంటి మనము, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? చూడండి, దావీదు ఏం చేస్తాడు? ఉపవాసం ఉండి, ఇక్కడ వరకు కరెక్టే, మనందరం ఉపవాసం ఉన్నాం అంటే ఏంటి? భోజనం మానేస్తాం కదా, వెరీ గుడ్. తర్వాత చూడండి, ఉపవాసం ఉండి లోపలికి పోయి, ఎక్కడికి పోవాలంటండి? లోపలికి పోయాడు. ఈ లోపల ఎవరు ఉంటారు? ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు, ఒంటరిగా. అంటే ఏంటి? ఈ లోకంలో నుంచి దేవుని లోనికి పోవటం అన్నమాట. దేవుని లోనికి వెళ్ళటం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం, దేవుని దగ్గరికి వెళ్ళడం. చూశారు కదా, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారు? దేవుని మందసము దగ్గరికి వెళ్ళారు అనమాట. చూడండి, స్లోగా చదివితే మనకు వాక్యం చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, మనం చదువుకుండా వెళ్ళిపోయాం అనుకోండి, ఏమన్నది? దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేలపడి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలుగా, ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతని నేలను లేవనెత్తుకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండాను అయిపోయింది. కానీ దాన్నే మనం మెడిటేట్ చేయటం అంటే ఏంటంటే, అసలు అందులో ఉన్న అర్థం ఏంటి, దీని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటి తెలుసుకోవాలనే ఆశతో, ఆసక్తితో చదివినప్పుడు అక్కడ అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అదనమాట దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయటం అంటే. హల్లెలూయా. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ దావీదుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఏం చేయాలంటే, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక మాట ఉంది, మీరు ఈ లోకమునకు వేరే జీవించుడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒక గుణవతి అయినటువంటి స్త్రీని ఇది చాలా చెడ్డది అన్నప్పుడు ఏం చేస్తుంది అంటేనంట, లోపలికి వెళ్ళిపోతుందంట, మాట్లాడదంట. నేను గుణవతిని అని నిరూపించుకోవడానికి ట్రై చేయదంట, లోపలికి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. చూడండి, ఒక టార్టాయిస్ని మనం కొట్టామనుకోండి, దాని మీద దెబ్బలు పడుతున్నాయి అనుకోండి, ఏం చేస్తుంది? తలకాయని లోపలికి తీసేసుకుంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది, అది బయటికి రాదు. వీళ్ళంతా మూర్ఖులు, మనం బయటికి వెళ్ళామంటే మనకు హాని జరుగుతుంది అని ఏం చేస్తుంది? లోపల ఏముంటుంది? సెక్యూరిటీ ఉంటుంది దానికి. టార్టాయిస్ని చూసే ఉంటారు కదా మీరు, తాబేళ్ళు. ఏం చేస్తుంది? ఎవరన్నా దాని మీద కొడుతున్నా ఏం చేస్తున్నా తలకాయలు కాళ్ళని లోపలికి తీసేసుకుంటుంది. ఎప్పుడైతే లోపలికి తీసుకున్న దానికి ఏముంటుంది? సెక్యూరిటీ, సేఫ్ జోన్లో ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చిందంటే ప్రమాదం. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడంట? ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇంత క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితి దగ్గరికి వెళ్ళట్లేదు, ఆ పాప దగ్గరికి వెళ్ళట్లేదు, ఆ పాప చుట్టూ తిరగట్లేదు. మనం ఏం చేస్తాం? సమస్య ఎక్కడ వచ్చిందో సమస్య వైపే చూస్తుంటుంటాం. ఉపవాసం ఉంటాం, బాధపడతాం, ఏం తిన్నాం, ఎవరేం పెట్టినా ఏం తిన్నాం. కానీ మనం ఏం చేస్తాం? అదే మనమైతే ఏం చేస్తాం? ఆ పాపను పట్టుకుని, ఆ బిడ్డను ఎత్తుకుని, ఆ బిడ్డ దగ్గరే కూర్చుని, ఆ బిడ్డ వైపే చూస్తూ, ఆ బిడ్డ దగ్గరే కూర్చుని
రాగాలు తీస్తూ ఉంటుంటారు, ఏడుస్తూనే ఉంటుంటారు, ఏం పెట్టినా తినరు ఏం. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? రాజు, గొప్ప రాజు ఏం చేస్తున్నాడంటే ఆయన పాపకు బాధ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తలేదు. పాపకు జబ్బు వచ్చింది, డాక్టర్లు పిలవట్లేదు. పాపకు జబ్బు వచ్చింది, ఆయన ఏం చేస్తున్నాడు? వైద్యులను పిలవడం లేదు. కాబట్టి ఈ రోజున చాలామంది చేసేటువంటి పని ఏంటంటే సమస్య ఎప్పుడైతే వస్తుందో సమస్య మీదకి వెళ్ళిపోద్ది ఫోకస్. భర్త కనపడ్డో, బంధువులు కనపడరు, దేవుడు అసలే కనపడ్డో, ఇంకేముండదు, ఏడిస్తే కూర్చుంటారు. ఒకటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఈ రోజున దావీదు ద్వారా నీకు ఒక చక్కటి లెసన్ నేర్పాలని చెప్పి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. చక్కగా నోట్స్ రాసుకోండి. ఆ దావీదు ఏం చేస్తున్నాడంట? జబ్బు వచ్చినప్పుడు ఎవరు గుర్తు రావాలి? డాక్టర్ గుర్తు రావాలి, అంతే కదా. మీకు అనారోగ్యం వచ్చిన వెంటనే ఏం చేస్తారు? వైద్యుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటారు. కానీ ఈయన అది చేయట్లేదే. ఏం చేస్తున్నాడంట? లోపలికి వెళ్తున్నాడు. లోపలికి చూసారా, టార్టాయిస్ ఏం చేస్తుంది? సమస్య వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయినాయి దాని కాళ్ళు, తన తలకాయ కూడా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు చూస్తున్నావా? మా ఇల్లు చాలా పేదిల్లు అండి, నా ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అండి, అందుకనే నేను సరైనటువంటి బట్టలు వేసుకోలేకపోతున్నాను, అందుకనే నేను సరైనటువంటి తిండి తినలేకపోతున్నాను. అంతే మరి. నీ ఉద్యోగం వైపు చూస్తే, నీకున్న ఇంటి వైపు చూస్తే, నీకున్నటువంటి ఆరోగ్యం వైపు చూస్తే అవన్నీ ఏం చెప్తాయంటే నీ వల్ల ఏం కాదు, నువ్వేం సాధించలేవు అని చెప్తాయి అనమాట. కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? నీ కాళ్ళు కింద ఉంటాయి అనమాట, కాళ్ళు పక్కన ఉంటాయి. వాటి వైపు చూస్తే నీ చూపు కింద ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ఆల్ అబౌవ్, అన్నిటికంటే పైన ఒక ఆయన ఉన్నాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన వైపు నువ్వు చూసినట్లనుకో, ఆయన చేతిలోనికి నువ్వు వెళ్ళినట్లనుకో, ఆయన యొక్క దక్షిణ హస్తం కిందకి నువ్వు వెళ్ళినట్లనుకో, నీ ఆలోచన మారిపోద్ది, నీ స్థితి మారిపోద్ది, నీ గతి మారిపోద్ది, నీ మొత్తం చేంజ్ అయిపోతుంది. చాలా అమూల్యమైనటువంటి విషయం అండి. ఒక్క విషయంలోనే, ఒక్క లైన్లోనే ఇంత అర్థం ఉన్నదనమాట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? ఉపవాసం ఉండి లోపలికి పోయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. లోపలికి పోవాలి. ఉపవాసం అంటే దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం. ఎక్కడ దొరుకుతుంది సహవాసం? బయట దొరుకుతుందా? రోడ్ల మీద దొరుకుతుందా? పబ్బుల్లో దొరుకుతుందా? క్లబ్బుల్లో దొరుకుతుందా? ఫ్రెండ్స్ మధ్యలో దొరుకుతుందా? కానీ ఉపవాసం ఉండి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే లోపలికి వెళ్ళాం, అంటే దేవుని దగ్గరికి రాము. ఉపవాసం ఉంటాం, బయట తిరుగుతూ ఉంటాం. ఉపవాసం ఉంటాం, రోడ్లంట తిరుగుతుంటుంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుడు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే, అది రిసీవ్ చేసుకుంటున్నట్లయితే ఆమెన్, హల్లెలూయా చెప్తూ ఉందాం. ప్రతి వారు కూడా సైలెంట్గా ఉండొద్దు ఎవరు. యేసయ్యా, అవునా తండ్రి, ఆమెన్, అవును యేసయ్యా, నిజమే, నేను ఉపవాసం ఉంటున్నాను, నా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నాను, నేను ఉపవాసం ఉంటా ఉన్నాను, నేను క్రికెట్ ఆడుకుంటా ఉన్నాను, నేను ఉపవాసం ఉంటా ఉన్నాను, టీవీ సీరియల్స్ చూస్తూ ఉన్నాను, అటు ఇటు వెలుపల తిరుగుతున్నాను, నేను లోపలికి రావట్లేదు. ఉపవాసం అయితే పేరుకి ఉన్నాను, కానీ వెలుపలు తిరుగుతూ ఉన్నాను. నా సమస్యల చుట్టూ నేను తిరుగుతున్నాను, సమస్యల వైపు నేను చూస్తూ ఉన్నాను, సమస్యలోనే జీవిస్తూ ఉన్నాను, కానీ ఉపవాసం ఉన్నాను. ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు ఎటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నారు, ఎటువంటి రీతిలో మీరు జీవిస్తూ ఉన్నారు. కానీ దావీదు ఏం చేశాడంట? రాజు. ఆయన అట్లా ఫోన్ కొడితే 100 మంది డాక్టర్లు వస్తారు, ఎన్నైనా వస్తారు. అంబులెన్స్ వైపు చూడట్లేదు ఆయన, జబ్బు పడినటువంటి కూతుర్ని బట్టి. ఏం చేస్తున్నాడు? లోపలికి పోయి రాత్రంతయు, చూడండి, అంతయు అన్నక్కడ ఏముందంట? అంతాను. ఎంత ఇస్తున్నాం మన సమయం? గంట. అంత ఇచ్చేసేలా దేవుడికి అని ఏం చేస్తాం? కొంత అటు ఇటు చేసుకుని, ఇప్పుడు సమయంలో చాలామంది ఆన్లైన్ ప్రేయర్లో ఉంటుంటారు. అంత ఏమి వింటాంలే, కొంత తింటే సరిపోతుందని 2 నిమిషాలు మెసేజ్ వింటారు, మళ్ళీ వచ్చిందాంలే అని చెప్పి మళ్ళీ 10 నిమిషాలు పోయేకొచ్చి మళ్ళీ వింటారు. అంతా వినాలా? లేదు, అక్కడక్కడ ఉంటే సరిపోతుందిలే అనుకుని చాలామంది ఈ రోజున అటువంటి జీవితాలు జీవిస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి ఏం చేయడంట? రాత్రి అంతయు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, అంతా ఇవ్వాలంట దేవునికి, సంపూర్ణంగా సమర్పించుకోవాలంట అంతా. కాబట్టి చూడండి దావీదు ఏం చేయడంట? ఒకవేళ మీరు రాసుకోకపోతే రాసుకోండి, రిఫరెన్స్ కూడా. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ వెళ్తూ ఉన్నాం. చూడండి, దావీదు ఉపవాసం ఉండి 17వ వచనంలో లోపలికి పోయి. ఎక్కడికి వెళ్ళాడండి? లోపలికి.
కాబట్టి నువ్వు లోకంలో తిరుగుతున్నావేమో, లోపలికి రమ్మంటున్నాడు దేవుడు. లోపలికి పోవాలి. దేవుని ఆ యొక్క బలమైనటువంటి చేతి కింద, దక్షిణ హస్తం కిందకి, దాని లోపలికి పోవాలన్నమాట. ఆ టార్టాయిస్ ఎలాగైతే తన కాళ్ళని తలకాయని లోపలికి పెట్టుకుంటుందో అప్పుడు అది రక్షణ, అప్పుడు దానికి సేఫ్ అనమాట. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే లోపలికి పోవాలి. బయట తిరగటం కాదు, రోడ్ల మీద తిరగటం కాదు, అటు ఇటు చేయటం కాదు, లోపలికి పోవాలంట. లోపలికి పోయి రాత్రంతయు, కాబట్టి అంతా నీవే యేసయ్యా అంటారు. కానీ ఏం చేస్తూ ఉంటారు? కొంత మాత్రం అటు, కొంత మాత్రం ఇటు చూస్తూ ఉంటుంటారు. దృష్టి అంతా దేవుని మీద పెట్టరు. నిజంగా నీ దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ బంధకాలు వచ్చినా, ఎంత ఆర్థిక మాన్యం వచ్చి పడ్డా, ఇప్పుడు టీవీలో అట్లా చూస్తే వచ్చి మనకు ఆర్థిక మాన్యం వచ్చి పడిపోతుందంట, మనం ఉద్యోగాలు ఊడిపోతాయంట, తింటాక తింటుందంటదంట. ఎవరు ఆలోచిస్తారంటే అవిశ్వాసులైనటువంటి వ్యక్తులు వీటిని ఆలోచించి అయితే మనం ఏం చేయాలి, ఎలాగ మన పరిస్థితి, ఇది అవిశ్వాసికి ఉండేటువంటి లక్షణం అనమాట. నా పక్కన 1000 మంది పడినను, నా పక్కన కుడి పక్కన 10,000 మంది కూలినను, నాకు మాత్రం లోటు రాదు, నా ఇంటిలో సమృద్ధి ఉంటుంది. బైబిల్ చదివినప్పుడు మనకి ఇటువంటి ఒక గొప్ప విశ్వాసం అనేది నిన్ను ఎలుబడి చేస్తుంది. సారేపతి విధవరాలను పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించడా? ఎంత కరువు వచ్చి ఎన్ని పడ్డా కూడాను కాకుల చేత ఆహారం పంపించలేని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? హల్లెలూయా. కాబట్టి విశ్వాసం నీకు దేని మీద ఉందా? లోకం మీద ఉన్నదా? ఓల్డ్ చెప్తుంది నువ్వు వేస్ట్ అని. ఓల్డ్ దేవుని వాక్యం, WORLD, ఓల్డ్ చెప్తుంది యు ఆర్ వేస్ట్, నువ్వేం చేయలేవని. కానీ ఓడ్, WORD అనగా వాక్యం చెప్తుంది యు ఆర్ బెస్ట్ అని చెప్తుంది అనమాట. కాబట్టి నువ్వు బెస్ట్గా ఉండాలంటే వాక్యం విను, నువ్వు వేస్ట్గా జీవితాన్ని గడుపుకోవాలంటే ఓల్డ్ చెప్పేది న్యూస్ చూడు, టీవీలో న్యూస్ చూడు, నిన్ను బలహీనపరుస్తుంది. నీ జీవితం అయిపోతుంది, నీకు ఇల్లు ఉండదు, వాకులు ఉండదు, నీకేం లేదు, నీ ఉద్యోగం ఊడిపోతుంది అని చెప్తుంది నీకు ఈ లోకంలో న్యూస్. కానీ దేవుని వాక్యం సువార్త, మంచి వార్త అండి, శుభవర్తమానం దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం విన్నామంటే నీకేమి లోటు రాదు, నీకేమి సమస్య రాదు. అంటే రాకుండా ఉంటుందా? వస్తుంది, నీకు ఏటు కొడుతుంది తీయమని చెప్పి. నువ్వేం చెప్తావు తెలుసా? బీవేర్ ఆఫ్ డాగ్ అని పెడతారు కదా బోర్డు, అలాగే బీవేర్ ఆఫ్ గాడ్. ఇక్కడ గాడ్ ఉన్నాడు. టేక్ యువర్ ఓన్ రిస్క్, నీ రిస్క్ నువ్వే తీసుకో, మరి రావాలంటే నేను ఓపెన్ చేస్తాను, చాలా జాగ్రత్త అని చెప్తామన్నమాట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేశాడంట? రాత్రంతయు నేలపడి ఉండి, చూడండి, ఇంటి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా. నేలపడి చూడండి, రాజు ఎక్కడండి? సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వ్యక్తి నేల మీద పడ్డాడు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ కదా. సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వ్యక్తి నేల మీద పడిపోయాడండి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఉపవాసాలు అంటారు చాలామంది, వైట్ బట్టలు వేస్తారు కనీసం బట్ట నలగకుండా, చాలా హుందాగా, గంటకి జ్యూసెస్ తాగుతూ, గంటకి అవి తాగుతూ ఇవి తాగుతూ, దృష్టి అంతా తిండి మీద ఉంటుంది. ఎక్కడ శరీరం బలహీన పడిపోతుందని మన కోత ఉపాసం చూస్తాం కదా మనం. ఈరోజు దావీదు రాజు అయ్యుండి, గొప్ప రాజు అయ్యుండి అని ఏం చేస్తా ఉన్నాడు? నేల మీద. అమ్మ, నేను వాక్యం చదువుతున్నాను, దయచేసి మీరు కూడా బైబిల్ చూస్తూ ఉండాలి. నిజమేనా? ఈయన ఉన్నదే చెప్తున్నాడా, లేనిదిగిని చెప్పేస్తున్నాడా అని చెప్పి. రాత్రంతయు నేలపడి, నేల అంటే తెలుసు కదా భూమి, నేల పడి అంటే కింద పడి. రాత్రి అంతా 2 నిమిషాలు ఇలాగా చూడండి, ఇలాగ ముద్దెట్టుంటారు చాలామంది, అటు లెంపగా ఇటు లెంపగా ఇలాగ వేసుకుని ఇలాగా ముద్దు పెట్టేసుకుని, దేవునికి స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి పరుగులు తీస్తారనమాట. చాలామంది ఇది ఉపవాసం అంటే. ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రం భోజనం చేస్తాం. మన నక్షత్ర ఉపవాసం అని చెప్పుకున్నాం కదా, నక్షత్రాలు వచ్చేదాకా ఉపవాసం అనమాట. పొద్దుటంతా ఏం తినకుండా ఉంటారు. నక్షత్రాలు ఎప్పుడైతే వచ్చే ఫుల్గా చికెన్ బిర్యానీ, మటన్ మీరు అన్నీ పెట్టేసుకుని ఈ ఉపవాసం పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలిపి అక్కడ పెట్టేసుకుంటారు, మొత్తం అన్నీ తినేస్తారు అన్నమాట. అసలు ఎందుకని చేస్తున్నారు ఏంటో నాకు అర్థం కాదు. చాలామంది ఉన్నారు ఇలాగ. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈ రోజున. రాజు అయ్యండి, ఆయన ఏం ఉపవాసం ఎట్లా ఉపవాసం చేస్తున్నాడంట? రాజు గారు రాత్రి అంతానంట నేలపడి. కనీసం నువ్వు మోకరించగలుగుతున్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? పేరుకే ఉపవాసం ఉండేసేసి తలంట వేసుకుని మొహంగాడు వేసుకుని నీట్గాను అట్లా కూర్చుని ఈ లోకానుసారమైనటువంటిది, ఆచారంతో కూడినటువంటిది, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఉపవాసం చేసేస్తూ నేను ఉపవాసం అని నీకు నువ్వు సాటిస్ఫాక్షన్ అయిపోతున్నావా? అయితే దేవుడు నీ లోపాలన్నీ ఆయన ముఖకాంతి అనేటువంటి అద్దంలో, వాక్యం అనేటువంటి అద్దంలో నీకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి చూసుకొని నీ ముఖం ఎట్లా ఉన్నదో.
నీ పరిస్థితి ఎట్లా ఉన్నదో, నీ స్థితి ఎట్లా ఉన్నదో ఒకసారి చూసుకోమని దేవుడు ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇంతవరకు ఎటువంటి ఉపవాసం చేసి ఉన్నావు, ఎటువంటి స్థితిలో నువ్వు జీవించి ఉన్నావు, ఎటువంటి జీవితాన్ని నువ్వు గడిపేస్తూ ఉన్నావు, ఏది ఉపవాసం అనుకుంటున్నావు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. దావీదండి గొప్ప రాజు ఆయన ఏం చేశాడంట, లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరితో సంబంధం లేదు, అందరిని పక్కన పెట్టాడు, భార్యని, పిల్లల్ని, మొత్తం సైన్యాన్ని అందరిని కూడా పక్కన పెట్టి లోపలికి వెళ్ళి ప్రతిష్ఠించుకున్నాడండి, ప్రత్యేకపరుచుకున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్య. ఈరోజు నువ్వు ఎటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నావు? నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉపవాసం చేస్తూ ఉన్నావా? సమస్య ఏమో పిల్లదండి, ఉపవాసం ఏమో ఈయనున్నాడు. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ కదా. ఎప్పుడన్నా నీ పిల్లల కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా నీ భర్త కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా నీ అత్తమామల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా నీ సంఘం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా నీ ఇరుగు పొరుగు వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా ఎదుటి వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? నీ లైఫ్లో ఎప్పుడన్నా? ఎప్పుడు కూడా నాకు బాగోవాలి, నాకు ఉద్యోగం రావాలి, నా పరిస్థితి బాగోవాలి అని స్వార్థపూరితమైనటువంటి ఉపవాసాలు లిస్టులోనే ఉన్నాయి నీ ఉపవాసాలన్నీ. కానీ దావీదు ఏం చేస్తున్నాడండి, తన బిడ్డ జబ్బు పడిపోతే హాస్పిటల్ చుట్టూ తిరగట్లేదు, వైద్యులను వెళ్ళట్లేదు, లోకం వైపు చూడట్లేదు, ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంత తప్పు చేసినా కూడా దావీదును హృదయానుసారుడని ఎలాగనగలిగాడంటే, తప్పు చేయడం తప్పు కాదు కానీ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అనమాట. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే తప్పిదాలు చేస్తూ ఉన్నారు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. దావీదు ఏం చేశాడంట, కనికరం పొందాడు. కానీ నీ దృష్టిలో ఏంటి, దావీదు తప్పు చేశాడు, దావీదు ఇలా చేశాడు. నీ ఫోకస్ అంటే ఏంటి, తప్పులు వెతికే దృష్టి నీలో ఉంది కాబట్టి నీలో ఎప్పుడు కూడా తప్పులే కనపడతాయి ఎదుటి వాళ్ళు. మా అత్తగారు అసలు మంచిది కాదండి, కానీ ఆవిడలో ఏదో మంచి గుణం ఉంది కాబట్టి నీకు మంచి భర్తనిచ్చింది. హల్లెలూయా. నీకు మంచి భర్త వచ్చాడంటే ఆ మంచి భర్త ఎలాగొచ్చాడు, ఆవిడ నుంచే వచ్చాడు నీకు. మా అమ్మ అసలు మంచిది కదండి, చాలాను, ఆవిడ మంచిది కాబట్టి నిన్ను కన్నది. లేకపోతే మా బ్రదర్ అసలు మంచివాడు కాదండి, ఇట్లాగా చాలామంది ఇలా చెప్తూ ఉంటుంటారు. మరి ఎందుకని మంచిది వెతుక్కోవట్లేదు మీరు? ప్రతి దాంట్లో మంచి ఉంటుంది తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మంచిని మాత్రం కప్పి పెట్టేసేసి చెడ్డని వెతుకుతూ ఉంటారు. ఈ రోజున మరి మీరు అటువంటి చెడ్డని వెతికేటువంటి వ్యక్తులుగా ఉన్నారా, లేకపోతే మంచిని వెతికే వ్యక్తిగా ఉన్నారా? దావీదులు అదే చూసాడండి దేవుడు, తనకిష్టమైంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్య. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీరు మరి ఏ స్థితిలో ఉన్నారో ఏంటో తెలియదు, కానీ దేవుడు చాలా స్పష్టంగా చాలామందితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈరోజు దేవుని వాక్యం వినిచినటువంటి వారు అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేశాడంటండి, ఆయన ఇంటిలోనికి వెళ్ళి లోపలికి పోయి రాత్రి అంతా కూడా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలుతున్నాడంటే, డిమాండ్ చేయట్లేదు, ప్రభా నువ్వు బ్రతికించు, నువ్వు చెయ్యి అంటలేదంట. ఎందుకంటే అతనికి తెలుసు అది కరెక్టా కాదన్నది. అతను అతిక్రమించాడు, ఆజ్ఞను తప్పు చేశాడు. కాబట్టి ఒకవేళ దేవుడు క్షమించాడేమని చెప్పి ఏం చేస్తాడు, బ్రతిమాలుతూ ఉన్నాడు దేవుడిని. ఈ రోజున చాలామంది బిజినెస్లు చేస్తూ ఉంటుంటారు, చాలా డెవలప్ అయిపోతుంటుంది. ఎలాగైపోతుందంటే ఒక్కోసారి అవుతుంటుంది, దేవుని చిత్తమే దేవుడు అనుకుంటుంటుంటారు. కానీ ఒకానొకసారి అది ఎట్లా డౌన్ అవుతుంటుంది. చూడండి, ఇక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే చాలా బాగా నచ్చిందండి నాకు నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు. ఈ కొన్ని నిమిషాల క్రితం చదివితే అసలు దావీదు మైండ్ ఏంటంటే, ఎంత మంచి పిల్ల కోసం ఉపవాసం ఉండి రాజు అయ్యిండే. మనం ఏం చేస్తాం, పనివాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కనీసం తల్లులు పిల్లలకు పాలు కూడా ఇవ్వట్లేదు, గర్భసంచుల్ని అద్దెకు తీసుకునేటువంటి రోజులు వచ్చేసాయి. ఈ రోజులు పిల్లలకు పాలు ఇవ్వట్లేదు తల్లులు, పనివాళ్ళకి అప్పచెప్పేసేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కేర్ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తూ ఉన్నారు ఈ రోజున చాలామంది. దేవునికి స్తోత్రం. అటువంటి స్థితిలో లేనటువంటి వారు లేనట్లా ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరున్నారు లేదు నాకు తెలియదు, కానీ మన పిల్లల్ని మనమే చూసుకునే స్థితిలో దేవుడు నన్ను పెట్టినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దావీదు ఎంత గొప్ప వ్యక్తి అండి. చక్కగా తన కుమార్తె కోసం ఉపవాసం ఉండి ఎంతసేపు అంటండి, 2 నిమిషాలా, 2 గంటల బ్రేక్ఫాస్ట్ మానేహాడా, లేకపోతే ఒక భోజనం మానేహాడా? రాత్రంతా అంటాను, రాత్రంతా నేలపడి. మరి నువ్వు ఎక్కడ పడుతున్నావు నా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఉపవాసం ఉన్నావు, రోడ్డు మీద ఉన్నాను, రోడ్డు మీద పడ్డావు నువ్వు. కానీ దావీదు ఏం చేశాడు, ఉపవాసం ఉన్నాడు, నేలపడ్డాడు, తగ్గించుకున్నాడు తను తాను.
ఒక సింహాసనం మీద ఉండవలసినటువంటి వ్యక్తి నేల మీద పడ్డాడని ఎంత తగ్గించుకుని ఉంటాడు? ఆలోచన చేస్తున్నారా? ఉపవాసం అంటే తగ్గింపు. ఉపవాసం అంటే దేవునికి దగ్గర అవ్వటం. ఉపవాసం అంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవటం. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేసి పేరుకి మాత్రమే భోజనం మానతాం. మనం స్కిప్ చేస్తాం. మానట్లేదు, స్కిప్ అంటారనమాట. స్కిప్ అంటే ఏంటంటే జంపు. అంటే నువ్వు పొద్దున తినవలసింది ఏం చేస్తున్నావు అంటే పొద్దుటిది సాయంత్రంది రెండూ కలిపి సాయంత్రం తినేస్తున్నావు. అది ఉపవాసం ఎలాగవుతుంది అసలని? స్కిప్ అనమాట. మీల్ని స్కిప్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు అలా చేయట్లేదండి. ఎవడ బ్రతిమాలని, ఎవడు రాని, ఎవడు ఏం పట్టించుకోవట్లేదు. ఇంకా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. అర్థమవుతున్నారు అందరూ? ఆమెను చెప్దాం. హల్లెలూయా. చూడండి, లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. హల్లెలూయా. బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడు? దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఉపవాసం ఉండి చాలామంది సినిమాలు చూస్తారంట. ఉపవాసం ఉండి చాలామంది నిద్రపోతూ ఉంటారు. మన చెప్పారు కదా సహోదరి సునీత గారు, వాళ్ళ చిన్నతనంలో అలా చెప్పారు కదా. వాళ్ళ ఇంటి పక్క ఒక ఆవిడ ఉపవాసం ఉండి చక్కగా నిద్రపోయేదంట. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ఏం చేస్తావు? నిద్రపోతున్నావా? మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి ఏం చేస్తూ ఉన్నావు? రాజుగారు ఏం చేస్తున్నారు చూసారు? అక్కడ దేవుని నామాన్ని మహింపరుస్తూ నేల మీద పెట్టేటంటారు తలకాయ పట్టుకెళ్ళి. కనీసం నువ్వు మోకరించగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా ఉపవాసం ఉన్నప్పుడు? హల్లెలూయా. అందరూ వచ్చి భోజనానికి రా. ఇంటిలో ఎన్నికైన వారు లేచి, అంటే అందరూ ముట్టుకోవటం రాజుని, కొంతమంది ఎన్నిక చేయబడతారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట? అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండా. లేక అని చెప్పి ప్రార్థన చేస్తావు? లేకు. పొద్దున్న చిన్నప్పుడు మా అమ్మగారు రే తినేసేరా, చాలా సేపు అయింది కదా. అట్లా మా అమ్మగారు ఎన్నిక చేయబడ్డది అనుకుందాం. మా అమ్మగారు లేకు, ఎంతసేపు చేస్తావు ఉపవాసం, ఎంతసేపు చేస్తావు ప్రార్థన, చాలే లేకు. అబ్బా, ఎంత మనలో ఎంకరేజ్ చేస్తారు కదా దేవుళ్ళు బలపడుతుంటేనే. చాలామంది పరిస్థితి ఇదే ఇంట్లోను. లే చాలే, చేసిన చాలే. ఎప్పుడు దేవుడు అంటుంటామండి, ఎప్పుడు ఉపవాసాలు అంటుంటామండి, తినేసే ఏమవుతావు. ఇట్లాగా ఏం చేస్తున్నారంట? బ్రతిమాలుతున్నారంట వచ్చేసి వెనకాల. నేల నుండి లేవనెత్తుటకు. అబ్బా, నువ్వు పడిపోతే ఎవడో లేవనెత్తడో, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు ఎవడో లేవనెత్తడో, నీ స్థితిగతులు బాగోలేనప్పుడు మాత్రం ఎవడో లేవనెత్తడు నిన్ను. కానీ నువ్వు బలపడుతున్నప్పుడు మాత్రం నిన్ను లేపెత్తాడు. ఏం బలపడతావు? లేవు. హల్లెలూయా. నిన్ను బలపడుతున్నప్పుడు ఎవడు మాత్రం బలపడినాడు. లేగు బలపడక చాలు. నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే నువ్వు దేవునిలో బలపడతావు. చూడండి, భోజనం మానేస్తే దేవునిలో బలపడతావు, భోజనం తినేస్తే లోకంలో బలపడతావు. కాబట్టి నేను లోకంలో బలపరచడానికి ఏం చేస్తారు? లాగుతూ ఉంటారు వెనకాల నుంచి వచ్చి, చాలు రా 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 అని చెప్పేసి. బలపడినెవరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు. నేల నుంచి లేవనెత్తున్నారంట. ఇతను ఎందుకు నేలను పడిపోయాడు? జబ్బు వచ్చి పడిపోయాడా? అనారోగ్యం వచ్చి పడిపోయాడా? నేల మీద ఎందుకు పడిపోయాడు? దావీదు ఎంతగానే దెబ్బ తగిలి పడిపోయాడా? లేదు. సర్వోన్నతుడైనటువంటి దేవుని పాదాల మీద పడుతూ ఉంటే ఆయన పాదాలు, భూమి నా పాదపీఠం అన్నాడు కదా దేవుడు, ఆ పాదాల మీద పడి యేసయ్యా అని బతిమలుకుంటున్నాడు. పాదాలు పట్టుకుని దేవుడిని, నా బిడ్డను రక్షించయ్యా, నా బిడ్డను లేవనెత్తయ్యా అని ఆ పాదాలు పట్టుకుని లేకు. చూడండి, ఎవరన్నా మనకి కలెక్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఎవరన్నా వెళ్ళి ఏం చేస్తారు? కాళ్ళు పట్టుకుంటారు, నాకు న్యాయం చేయంటే వెనకాల ఉన్న సెక్యూరిటీలు ఏం చేస్తారు? లాగబడేస్తూ ఉంటుంటారు. అలాగే దావీదు దేవుడి పాదాలు పట్టుకుంటుంటే, దావీదు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటే పక్క వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట? లే చాలులే, బ్రతిమాలిని చాలులే. హల్లెలూయా. ఈరోజు నా దేవునిలో బలపడుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, చేసిన చాలే ప్రార్థన, చేసిన భక్తి చాలులే, అంతమాటు దేవుడేనా, అంతమాటు ఈ బైబిళ్ళు వాట్సాప్లో వీటిల్లో ఇది ఇంతేనా జీవితం నీకు అంటూ ఉంటారు. నేను లేపటానికి నీ భర్త ట్రై చేస్తూ ఉన్నాడా? నిన్ను లేపటానికి నీ తల్లిదండ్రులు ట్రై చేస్తూ ఉన్నారా? నిన్ను అక్కడి నుంచి లే అని చెప్పి నీ బంధువులు నిన్ను లేపుతూ ఉన్నారా? హల్లెలూయా. అటువంటి పరిస్థితి దావీదుకు కూడా ఎదురైంది. రాజు అయినటువంటి ఆయనకి ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ రోజున నువ్వెంత నేనంత. ఖచ్చితంగా ఈ రోజున కూడా లేపుతాకి ట్రై చేస్తూ ఉంటారు. నిన్ను చాలు అన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? సరేలే చాలులే లేచి వచ్చి అతను అన్నాడా? లేదు. ఏం చేయడానికి చూడండి, అతనిని నేలను లేవనెత్తుకు వారు వచ్చిన అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండాను. ఆయన ఒప్పుకోలేదంటే, విడిచిపెట్టలేదంట పాదాలనే. ఏగో వెలగైతే తెల్లవారులు పోరాడాడు, ఈయన కూడా
విడిచిపెట్టలేదంట. భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో కూడా మాటలాడినప్పుడు అతడు మాటలు వినక ఉండెను. అప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తమకు హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతను చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులను గుసగుసలాడుతూ చూసి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగా వారు చనిపోయినది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మురొక్కి తన ఇంటికి వచ్చి భోజనమును తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. చూడండి, ఇంత ఉపవాసం చేశాడు, ఇంత చేశాడు, కడకి బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోతే మళ్ళీ ఏం చేశాడు? బిడ్డ చనిపోయాక కూడా బిడ్డ బ్రతికుండగా కూడా దేవుని ప్రార్థించాడు, మొక్కుకున్నాడు. బిడ్డ చనిపోయాక కూడా మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయడంట? మొక్కుకున్నాడు. వచ్చాడు, భోజనం పెట్టండి అని చెప్పి శుభ్రంగా భోజనం చేస్తూ ఉన్నాడు. వీళ్ళెవరికి అర్థం కాలేదు, మర్చిపోయింది వీళ్ళందరికీ. అసలు ఏం చేస్తున్నాడు ఇతను? బిడ్డ బిడ్డ బతికుండగానే కొంత రాబాబు తిందిగానంటే తినలేదు. ఇంక బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఏమనుకుంటాడు? ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడని చెప్పి వీళ్ళు చెప్పడానికి భయపడుతూ ఉన్నారు. ఆ గుసగుసల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించినటువంటి దావీదు వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని దేవుని దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కుకుని వచ్చి రండి భోజనం తినడని అంటే నాలాంటి వాడు ఒకడు ఉండబట్టలేక అడిగేసాడంట. అసలు ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అని ఏం చేశాడంట? అడిగేశాడంట. హల్లెలూయా. చూడండి 21వ వచనం చూడండి. అతని సేవకులు అడుగుతున్నారంట. సేవకులు ఏమని? బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటూ కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేదివి, నీవు ఇలాగు చేయట ఏమని దావీదుని అడగగా. చూడండి, ఎవరైనా నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు నిన్ను. నువ్వు ఎలా డెవలప్ అయిపోయావు? నువ్వు ఇంత శాంతి సమాధానాలతో ఎలా ఉంటున్నావు? నీ జీవితం ఇంత బాగుపడిపోయింది ఎలాగా? నువ్వు నాశనం అయిపోయినప్పుడు మాత్రం నేను ఎవడ పట్టించుకోవడం. ఎందుకు నీ పరిస్థితి ఎలాగైపోయింది? ప్రార్థన చెయ్యి, దేవుని నామని మహింపరుద్దాం. దేవుడు అసలు ఎలా చేయరు. కానీ నువ్వు బాగుపడి మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు అందరు నీ దగ్గరికి వస్తారు. చూడండి, దావీదు అలా చేసినప్పుడు అందరూ ఏమంటున్నారట? నువ్వేంటి ఇలాగ ఉపవాసం చేసావు? బిడ్డ చనిపోయిన నేను భోజనం చేసేసి అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు దావీదు చెప్తున్నాడు. చూడండి, దావీదు అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం చేసావు, ఎందుకని ఇలా చేసావు అని అడిగినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పాను. హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అతిక్రమం చేశాడు, తప్పిదము చేశాడు. అందుకనే దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. దేవా, నేను చేసిన తప్పిదాన్ని నా పిల్లల మీదకి రానేకు, క్షమించేసయ్యా. అవును, ఇది క్రమమైనటువంటిది కాదు, ఇది సక్రమైనటువంటిది కాదు, ఇది తప్పు మార్గంలో వచ్చింది, ఇది అక్రమ మార్గంలో వచ్చింది అని చెప్పి ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బిజినెస్లు చేస్తూ ఉంటుంటారు, అడ్డదారులు సంపాదించేస్తారు, దేవుడి కంటే దశంభాగం ఎక్కువిస్తారంటారు, దేవునికి దశంభాగాలు ఎక్కువిస్తూ ఉంటుంటారు, దేవునికి అడ్డుకొచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంటారు. అంటే వీళ్ళు చేసిన అక్రమాలు దేవుడు క్షమించేయాలని చెప్పేసి. దయచేసి ఆలోచన చేయండి, దావీదు ఏం చేశాడు చూడండి. నువ్వు అక్రమంగా చేస్తున్నటువంటి బిజినెస్ డెవలప్ అవ్వాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు అక్రమంగా చేస్తున్నటువంటి ఏదైనా కూడా అది డెవలప్ అయిపోవాలని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావా? ప్రార్థన చేయండి ఖచ్చితంగా. ప్రార్థన చేస్తే అది దాన్ని తీయటమన్నా తీసేస్తాడు దేవుడు, దాంట్లో సరైన చేస్తాడనమాట. కాబట్టి నీ జీవితంలో ఏదైనా సరే, కాబట్టి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? బిడ్డ చనిపోయింది కాబట్టి అది ఇంకా బ్రతకడో, నేనే వాడి దగ్గరికి వెళ్తాను, కాబట్టి నేనెందుకు ఇంకో ఉపవాసం ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉంటా ఉన్నావు? ఏ ఉద్దేశంతో దేవుని బ్రతిమాలుతూ ఉన్నావు? దావీదు అంతటి గొప్ప వ్యక్తి మరి చక్కగా దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని నామాన్ని మహిమార్థంగానే ఉపవాసం చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఎన్ని విధాలు ఫాలో అవ్వడు, ఎన్ని విషయాలు ఫాలో అవ్వడు చూసావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్నది దేవునికి ఇష్టం లేదనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాన్ని తీసివేస్తాడు, పర్మనెంట్గా దాన్ని నీకు దూరం చేస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవునిలో నీకు ఇష్టం లేనిది ఏదైతే ఉన్నదో, అక్రమంగా ఏదైతే నీలో నివసిస్తూ ఉందో, అది వ్యాధి, బాధ, బలహీనత, అనారోగ్యం, నిరుద్యోగం ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీసివేస్తాడు. దావీదు జీవితంలో తీసివేశాడు దేవుడు.
తీసివేసేసి నేను ఖాళీగా ఉంచుతాడా దేవుడు? తీసివేసేసి నేను పని లేకుండా పెడతాడా దేవుడు? చూడండి ఏం జరిగిందో. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె ఎద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోన్ అని పేరు పెట్టెను. వావ్! చూడండి రిప్లేస్మెంట్ ఎలా చేసాడు దేవుడు. నీ తప్పిదాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ బిజినెస్ లాస్ అయిపోవచ్చు, నీ జీవితం నాశనం అయిపోవచ్చు, నువ్వు నిజాయితీగా జీవించాలని డిసైడ్మెంట్ చేసుకున్నప్పుడు, నా అతిక్రమం నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ జీవితం అందరికీ కూడా విక్రింతల పాలు వెర్రితనంగా కనిపించవచ్చు. కానీ ఏం చేస్తాడంటే దేవుడు, నీ నిజాయితీని మెచ్చినటువంటి దేవుడు, నువ్వు ఏదైతే కోల్పోయావో, నీ జీవితం ఏదైతే అష్టవ్యష్టంగా అయిపోయిందో అదే ప్లేస్లో అదే రీతిలో అక్కడ దేవుడు నిన్ను ఏం చేస్తాడంట, సొలొమోన్ ఇచ్చాడంటండి. జబ్బు బిడ్డకి ప్లేస్లో జబ్బు బిడ్డ, ఆ ప్లేస్లో రిప్లేస్మెంట్ ఏమి ఇచ్చాడంటే దేవుడు, జబ్బుతో పడి చచ్చిపోయినటువంటి ఆ బిడ్డ ప్లేస్లో సకల జ్ఞానం. ఇంకా భూమి మీద అసలు సొలొమోన్ అంతటి జ్ఞానవంతుడు ఇంకా పుట్టలేదంటండి, ఇంకా పుట్టడంట కూడా. అటువంటి వ్యక్తిని ఇచ్చాడు దేవుడు. ఎక్కడైతే తప్పిదం జరిగిందో, ఎక్కడైతే పొరపాటు జరిగిందో దాన్ని సరిదిద్దుకుంటాక దేవుడు అవకాశం ఇస్తాడు నీకు. మరి ఇప్పుడైనా నువ్వు ఏం చేయాలంట, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేసావో, దేవుని సన్నిధి నుంచి నువ్వు ఏదైతే చెయ్యకూడని పని నువ్వు చేసి ఉన్నావో, దేవుని సన్నిధికి వ్యతిరేకమైనటువంటిది, దేవుని నామాన్ని మహిమ కలగవలసిన దానికి బదులు అపకీర్తి తెచ్చేటువంటి పని ఏదైతే చేసావో దాన్ని కూడా సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు దేవుడు నీకు. మరి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావా? అదండి దావీదుకు ఉన్నటువంటి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. జ్ఞానం, నాలెడ్జ్. చిన్న రాడుతో పెద్ద గొల్లియాతును చంపినటువంటి దావీదండి. ఆయనకి తెలుసు సమస్యను ఎలా పరిష్కరించాలో, ఆ సమస్య నుంచి బయటకు ఎలా రావాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఈరోజు లోకం మాట వింటున్నావా? మనం అయితే ఏం చేస్తాం, వెంటనే అయ్యో జబ్బు పడిపోయిందండి అని చెప్పి ఏం చేద్దాం, మంత్రి ఏం చేద్దాం, వాళ్ళని సలహాలు వాళ్ళని వీళ్ళని అడిగేసేసి ఆ డాక్టర్ని పిలిచి ఈ డాక్టర్ని పిలిచి, రోజుగారు కదా 100 మంది వస్తారు ఫోన్ చేస్తాను, 100 మంది సలహాలు తీసుకోవట్లేదు. ఒక్కడే అయినటువంటి ఏకైక, ఒక్కడి కొద్ది ఏకైక దేవుడు ఒక్కడే, ఆయన పాదాలు అంటుకుంటున్నాడు వెళ్ళి. ఈ రోజున నీకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జనం ఉన్నారండి. రాజుగారు అంటే ఎంతమంది ఉంటారు చూడండి, ఎంత సైన్యం ఉంటుంది, ఎంతమంది ఉంటారు. కానీ ఏం చేశాడు, ఒక్కడైపోయాడు. అదండి ఉపవాసం అంటే. నీకు ఎన్నో ఉండొచ్చు అవకాశాన్స్, నీకెంతో బలం ఉండొచ్చు, నీకెంతో బిజీ ఉండొచ్చు, నీకెంతో పనులు ఉండొచ్చు, నీకెంతో ప్రాపర్టీ ఉండొచ్చు, నీకెంతో ఉద్యోగం ఉండొచ్చు, నీకెంతో బిజినెస్ ఉండొచ్చు. కానీ నిన్న కూడా నువ్వు వెళ్ళాలంట, లోపలికి వెళ్ళాలి, లోపలికి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. మరి వీటన్నిటిని బయట పెట్టి నువ్వు లోపలికి వెళ్ళగలుగుతున్నావా? లేక దేవుని లోపల పెట్టి తాళం వేసి నువ్వు బయట తిరుగుతున్నావా? చాలామంది అదే చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఏం చేస్తున్నారంటే, రా 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 మా ఇంట్లోకి రా, కుర్చీలో కూర్చుని నువ్వు వస్తాను ఇప్పుడు అని చెప్పేసి తాళం వేసేసి షికారులు చేస్తూ ఉన్నారు ఈ రోజున చాలామంది. కానీ దావీదు అలా చేయలేదండి. దావీదు అలా చేయలేదు. ఉత్ప్రేక్షించుకున్నాడు, ఉపేక్షించుకున్నాడు, తనను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది, అవును నేను చేసింది దోషమే, తప్పే అని తను పరీక్షించుకున్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాడు, వాక్యమైనటువంటి దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవునితో సహవాసం చేశాడు. ఎంతసేపు చేశాడు? అంత అంటే రాత్రి అంతా చేశాడు సహవాసం. హల్లెలూయా. సహవాసం కడకి ఏం పొందుకున్నాడు? ముక్తి. ఉపవాసము అదండి అసలైన అర్థం పొందుకున్నాడు. ముక్తి అనగా మోక్షం, అంటే ఆ సమస్య నుంచి ముక్తి పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు. హల్లెలూయా. ఉపవాసము చూసారా, తనను తాను ఉత్ప్రేక్షించుకున్నాడు, పరీక్షించుకున్నాడు, వాక్యానుసారంగా దేవుని పాదాలు పట్టుకున్నాడు, ముక్తిని పొందుకోగలిగాడు. కాబట్టి నీ సమస్యకు పరిష్కార మార్గం ఎక్కడ దొరుకుతుందంట? ఎన్నో ఉపవాసాలు చేసాం బ్రదర్, కానీ మా జీవితంలో సమాధానం రాలేదు, మా సమస్య పరిష్కరించబడలేదు. మేము రోజు చేస్తూ ఉన్నాం కానీ మాకు రాలేదు అంటావన్నావా? కానీ చూడండి, దావీదు కోల్పోయాడు తన బిడ్డని, పుట్టినటువంటి బిడ్డని. జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఎలాగ వచ్చిందంటే యెహోవా మొత్తటం వల్ల వచ్చిందంట. ఎందుకంటే అది సరైంది కాదు, కరెక్ట్ అయింది కాదు, కాబట్టి నేను సరి చేస్తాను, నేను దాన్ని సెట్ చేస్తాను అని చెప్పి దేవుడు ఏం చేశాడంట, దాన్ని తీసివేసేసాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీలో కొన్నిటిని తీసివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, నీలోంచి కొన్నిటిని బయటికి తీసివేయాలని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరి అవకాశం ఇస్తావా?
ఏంటి దేవా, నేను ఎంత ప్రార్థన చేశాను, నైట్ అంతా ఉపవాసం ఉన్నాను, నా తలకాయట్టుకు వచ్చి నేల మీద పెట్టాను, ఎంత కష్టపడి ప్రార్థన చేశాను, ఎంత ఉపవాసం ఉన్నాను, ఏం చేసావు ప్రభా, బతికించలేదండి. చాలామంది స్కీములు పెడుతుంటారండి, స్కాములు. 10 రోజులు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, 20 రోజులు ప్రార్థన చేస్తే చచ్చినోడు బతుకుతాడు, 30 రోజులు ప్రార్థన చేస్తే ఇది అని చెప్పి మనం చూడండి, మనం బ్యాంకులో డబ్బులు వేస్తే ఏం చేస్తామంట. ఇప్పుడు మా పాప పేరునే మొన్న 1 లక్ష రూపాయలు వేసాం, ఎక్కడ ఇది పోస్ట్ ఆఫీస్లో. 9 సంవత్సరాల కంటే రెట్టింపు అవుతాయంటాయి. ఈవెన్ మనం కూడా ఇట్లా చాలామంది ఏం చేస్తుంటారంటే 4 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు దీన్ని తగ్గింతాడు, 10 రోజులు ప్రార్థన చేస్తే ఇది ఇలా అవుతుంది అని ఒక స్కీమ్ లాగా మనం ప్రార్థన చేస్తాం, ఒక స్కీమ్ పెట్టుకుని. కానీ దావీదు ప్రార్థన చేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, తల నేల పెట్టాడు. ఎన్ని చేసినా కూడా అతను దేవుని కృతజ్ఞత చెప్తున్నాడు. బిడ్డ చనిపోయినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవునికి సమర్పించుకున్నాడు. దేవునికి ఏం చేశాడంట, మొక్కుబడి చెల్లించాడు. బిడ్డ చనిపోయినా కూడా. హల్లెలూయా. ఈరోజు అనుకున్నది జరగకపోతే ఇంకా దేవుడు లేదు, ఏమీ లేదు. ఏం చేశాడండి దేవుడు దగ్గరికి వచ్చాము మేము. మరి ఏం చేశాడు, రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, బిడ్డ చచ్చిపోయింది. ఎందుకు? దేవుడికి ఏమి తెలియదు అసలు. దేవుడు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు మాకు దేవుడి దగ్గరికి వస్తే అంటారు చాలామంది కదా. దేవుడికి తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు, ఆయన చేసిందే కరెక్టు. అక్కడ బెస్తెబాకు పుట్టినటువంటి ఆ బిడ్డ సరైనది కాదు, ఒక క్రమంలో పుట్టలేదుగా తీసేయాడు, సొలొమోన్ ఇచ్చాడు. సొలొమోన్ గురించి ఈ రోజు వరకు కూడా నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు. ఎంత గొప్పవాడు సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం గురించి పుస్తకాల్లో, పాఠాల్లో కూడా చదువుకుంటూ ఉన్నావు. చూసారు దేవుడిచ్చేది ఎలా ఉంటుంది, తీసేసేది ఎలా తీసేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీలో ఏది తీసివేయాలో, ఏది ఇవ్వబోతున్నాడో మరి ఒబీడియెంట్ చూపిస్తావా? అయితే ప్రార్థన చేద్దాం, మోకరించండి. యేసయ్యా నీకు వందనాలు. దావీదు ద్వారా చాలా అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేస్తాం మాకు. మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో వారి జీవితంలో ఈ వాక్యం నెరవేరేటకు నువ్వే కృప చూపించండి. మరి నా ప్రభా, వారి జీవితాల్లో నా ప్రభా ఈ వాక్యం ద్వారా బలపడేటకు కృప చూపించండి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి నా ప్రభా. నిజమే ప్రభా, దావీదు అంతటి రాజు అయ్యింది నా ప్రభా. అతను ఉపవాసం ఉండి నా ప్రభా, మరి అక్కడితో ఆగిపోలేదు నా ప్రభా. నిజమే, అందరూ ఉపవాసం ఉంటారు కానీ లోపలికి ఎవరు రారు ప్రభా. కానీ దావీదు ఉపవాసం లోపలికి పోయాడు నా ప్రభా. కానీ కొంత సమయం గడుపుతారు, కానీ దావీదు ఏం చేయడు, రాత్రంతా గడిపాడు ప్రభా. కానీ రాత్రంతా ఎలా గడిపాడు, నేల మీద పడ్డాడు ప్రభా. నేల పడింది నా ప్రభా, నిన్ను మహింపరచగలిగాడు. ఈరోజు నా ప్రభా, ఈ లక్షణాలు ఏమీ లేనటువంటి ఉపవాసాలు మేము ఎన్నో చేసి ఉన్నాం నా తండ్రి. ఈరోజు మాతో మాట్లాడావు, నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా. మరి నా ప్రభా బ్రతిమాలాడు యేసయ్యా ఆ బిడ్డ కొరకు, తన కొరకు కాదు నా తండ్రి, బిడ్డ కొరకు బ్రతిమాలాడు. మరి నా ప్రభా నువ్వు సంపూర్ణ విడుదలనిచ్చి ఉన్నావు నా తండ్రి. బిడ్డ చనిపోయినప్పటికీ మరి ఆ బెడ్ ప్లేస్లో సమూయేలు అనేటువంటి సొలొమోన్ అనేటువంటి గొప్ప జ్ఞానంతో కూడినటువంటి బిడ్డని ఇచ్చాను. ఈరోజు నా ప్రభు నీ బిడ్డలు ఏదైతే కోల్పోయినారో మరి అదే ప్లేస్లో దానికి తగినటువంటి ప్రతిఫలం ఉన్నతమైనది ఇస్తున్నావు నా తండ్రి. దాని గురించి అనేక మంది చెప్పుకునేటువంటి బహుమతిని ఇస్తున్నావు నా తండ్రి. ఏదైతే కోల్పోయారో వాళ్ళ ఉద్యోగాలో, ఆరోగ్యమో ఏదైతే నా ప్రభు నాకైతే తెలియదు, కానీ దాని ప్లేస్లో నువ్వు ఉన్నతమైంది, అనేక మంది ఆశ్చర్యపోయేది, అనేక మంది ఆ ఫలితాన్ని చూసిన ప్రభు చెప్పుకునేటువంటి ఫలితాన్ని నువ్వు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను నమ్ముచుననేసి అటువంటి రీతిలో బిడ్డలందరూ నడిపించండి, కృప చూపించండి. నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. థ్యాంక్ యూ జీసస్ నా ప్రభా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించిన ప్రభా 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను, 1000 అంతలుగాను ఫలింపచేయమని మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున నడుచుకు ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.